రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఇప్పటి నుంచి ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. మెగా వేలం క్రమంలో తీసుకోబోయే మార్పులకు సంబంధించి ఇప్పటికే ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు పలుమార్లు సన్నివేశాలు నిర్వహించారు. వేలంతో జట్ల స్వరూపం పూర్తిగా మారనుంది. కొత్త ప్లేయర్లతో పాటు కొత్త కెప్టెన్లు కూడా కనిపించనున్నారు. చాలా మంది ఆటగాళ్లు వేలంలో టీమ్స్ మారే అవకాశం ఉంది. జట్ల మార్పులపై ఇప్పటికే మీడియాలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ముఖ్యంగా కెప్టెన్ల మార్పులు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్ ను తీసుకోవడంతో పాటు అతనికి కెప్టెన్సీ ఇవ్వనున్నారనే టాక్ నడుస్తుంది. ఫాఫ్ డు ప్లెసిస్ తన కెరీర్ చివరి దశలో ఉన్నందున కర్ణాటకకు చెందిన వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ ను నాయకత్వ పాత్రను పోషించడానికి సరైన ఆటగాడిగా ఆర్సీబీ భావిస్తుంది. ఆర్సీబీని నడిపించడానికి కేఎల్ రాహుల్ సరైన ఎంపిక కావచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ కు కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్తారనే సమాచారం గత సీజన్ లో ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ తో వివాదం తర్వాత ఫ్రాంచైజీ అతన్ని కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ కూడా జట్లో కొనసాగడానికి సముఖంగా లేరని సమాచారం. దీంతో లక్నో టీం కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి కోసం జట్టు ప్రయత్నాలు చేస్తుంది. వీరిలో ఎవరైనా ముంబై ఇండియన్స్ ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే లక్నో జట్టు వారిని తీసుకుని కెప్టెన్ గా చేయడానికి క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును వీడవచ్చని సమాచారం. ఇదే జరిగితే డీసీకు కొత్త కెప్టెన్ కావాలి. ఫ్రాంచైజీని నడిపించగల అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మెగా వేలానికి ముందు జట్టులో అంటుపెట్టుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లలో అక్షర్ కూడా ఒకడు. ఢిల్లీ జట్టు యువ ఆటగాడిని కెప్టెన్ గా చేయాలని భావిస్తే అక్షర్ సరైన ఎంపిక కావచ్చు. ఇదే సమయంలో మరో స్టార్ ప్లేయర్ వైపు కూడా చూడవచ్చు. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ నిరాశజనక ప్రదర్శన గత సీజన్ లో కొనసాగింది. వీరి కెప్టెన్ శేఖర్ ధవన్ కూడా గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఈసారి వేలంలో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ను చూడవచ్చు. యువ ఆటగాడిని కెప్టెన్ గా చేయాలని పంజాబ్ టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇదే జరిగితే జట్టుకు కొత్త కెప్టెన్ రావచ్చు. ముంబై ఇండియన్స్ గత సీజన్ లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. అయితే హార్దిక్ సారథ్యంలో ముంబై పెద్దగా విజయం సాధించలేదు. హార్దిక్ పై విమర్శలు వెలుగెత్తడంతో ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. జట్టుకు విజయాలు అందించడంలో కూడా పాండ్యా విఫలమయ్యాడు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టును టీ20 ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇలాంటి సమయంలో మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని రోహిత్ కు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రోహిత్ ని మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ని చేయాలని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే జరిగితే హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా చూడవచ్చు.